హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనోబాగి ఛానల్. ఈ వీడియో డే 2 ఇన్ కూర్గ్ పార్ట్ 1 అండి. ఇది పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయితే జరిగింది, బట్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డే 2 పార్ట్ 1లో ప్లాన్ వచ్చేసి మండల్పట్టి పీక్ అండ్ కోటే అబ్బే వాటర్ ఫాల్స్ అండ్ అబ్బే వాటర్ ఫాల్స్. సో బిఫోర్ లంచ్ అయితే మేము ఇవైతే కవర్ చేసుకున్నామండి. సో మండల్పట్టి పీక్ సన్ రైజ్ వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. మండల్పట్టికి వెళ్ళే ఈ వే అయితే చాలా బాగుంటుంది. మధ్యలో ప్రైవేట్ ఎస్టేట్స్ అండ్ కాఫీ తోటలతో చాలా అద్భుతంగా ఉంటుందండి. మేము మిడిల్లో ఉన్నప్పుడైతే కొంచెం సన్ రైజ్ అయింది అండి, చాలా బాగుంది. సో ఫస్ట్ మండల్పట్టి చెక్ పోస్ట్కి అయితే చేరుకొని అక్కడి నుండి జీప్ని క్యాచ్ చేసి మండల్పట్టి పీక్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే షాక్ అయితే తగిలిందండి. ఏంటి అంటారా, మండల్పట్టి పీక్ మండే రోజు క్లోజ్ అంటండి. అది మాకు తెలీదు. సో చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చెప్పారనమాట, మండల్పట్టి పీక్ మండే రోజు శివాలయంలో పూజల కారణంగా క్లోజ్ అని చెప్పారు. సో మేమైతే హార్ట్ బ్రేక్ అయినంత పని అయితే అయిందండి. సో మడికేరి టౌన్ నుండి మండల్పట్టి చెక్ పోస్ట్కి అయితే అరౌండ్ 45 మినిట్స్ అండి. ఆఫ్ రోడింగ్ అండి, చాలా బాగుంది. సో చెక్ పోస్ట్కి వచ్చేసరికి మండల్పట్టి పీక్కి వెళ్ళాలంటే 3.2 కిలోమీటర్స్. ఇది మేము చేయలేకపోయాము, ఎందుకంటే అది క్లోజ్ అని చెప్పారు. సో మీరు ఎప్పుడైనా మండల్పట్టి పీక్ని విజిట్ చేయాలనుకుంటే ఇలాంటివి ఏవైనా క్లోజ్ ఉన్న వాటిని ముందే తెలుసుకోండి. మండే అయితే కొంచెం వీళ్ళు పూజలు అలాంటివి చేస్తూ ఉంటారు. ఆ నోట్స్ అయితే మీరు కంపల్సరీగా మెయింటైన్ చేసుకోండి. వాళ్ళ యొక్క స్కెడ్యూల్స్ కానీ ఇలాంటివి క్లోజ్ ఉన్న టైమింగ్స్ను చూసుకోండి. సో మాకైతే రియల్లీ మాకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి. సో నో ప్రాబ్లం. సో మేమేమనుకున్నామంటే సరే క్లోజ్ అయింది కదా, సో దగ్గరలో ఉన్న ఇంకేమైనా మంచి లొకేషన్స్ని సైట్ సీయింగ్ని చూద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళడం అయితే జరిగిందండి. సో లోపలికి వెళ్ళి సైట్ సీయింగ్ అయితే చేసాము. ఇక్కడ నుండి చూస్తే చాలా సూపర్గా ఉందండి. ఇప్పటికీ టైం మేము చేరుకునేసరికి అరౌండ్ 7:30, 8 అవుతుంది. ఇంకా లోయల మధ్యలో ఆ ఫాగ్ కానివ్వండి, ఇంకా సో సమ్మర్లో కూడా ఇంత ఉంటుందా ఫాగ్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది అనమాట. సో ఈ చెక్ పోస్ట్ దగ్గర నుండే మేము లోపలికి వెళ్ళేదంతా ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉందండి. చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. బట్ సన్ రైజ్ని అయితే కొంచెం ఓకేగా మేమైతే ఎంజాయ్ చేసాము. బట్ సైట్ సీయింగ్ వచ్చేసరికి మాత్రం సూపర్గా ఉందండి, చాలా బాగుంది. కొండల మధ్యలో అది ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనం చెప్పలేనంతగా అయితే మేమైతే ఫీల్ అయ్యాము. చాలా బాగుందండి. సో అదండి. సో మా నెక్స్ట్ ప్లాన్లో ఉన్న కోటే అబ్బే ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందండి. మిడిల్లో ఒక బ్రిడ్జ్ వచ్చిందండి, చాలా సూపర్గా ఉంది. ఇది కావేరీ రివర్ పైన ఉంది. ఆ మిడిల్లో నుంచి చూస్తే ఒక డెన్సిటీ ఫారెస్ట్ అండి, డెన్స్ ఫారెస్ట్ చాలా సూపర్గా ఉంది. వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, కానీ రియల్గా చెప్పాలంటే ఒక సినిక్ బ్యూటీ అండి. అంతా వావ్ అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. సో చుట్టూ చూసుకుంటే చెట్లు, కింద రివరు, సో ఆ బ్రిడ్జ్, ఇక్కడ కాసేపు ఫొటోస్ వీడియోస్ అలాంటివి చేసుకుని టైంని స్పెండ్ చేసి కాసేపు తర్వాత కోటే అబ్బే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళడం అనేది జరిగిందండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 to 30 మినిట్స్ అయితే స్పెండ్ చేసాము. బట్ సూపర్ ఉంది. సో ఫైనలీ కోటే అబ్బే ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది మడికేరి టౌన్ నుండి ఎగ్జాక్ట్ 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఇది ఒక స్మాల్ వాటర్ ఫాల్ అండి, బట్ సూపర్గా ఉంటుందండి. సో లొకేషన్స్ వైజ్ అయితే సూపర్ అండి, అంత బాగుంటుంది. సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయంట. సో అంత బాగుంది. సో కిందకి వెళ్ళి చూద్దాము ఆ వాటర్ ఫాల్స్ సంగతి ఏంటని, రండి. సో ఇదే అండి మనకు కనిపిస్తుంది కదా కోటే అబ్బే వాటర్ ఫాల్స్. సో చూసారు కదా ఎలా ఉందంటారు, బాగుంది కదా. సో ఇక్కడ కాసేపు మళ్ళీ స్పెండ్ చేసామండి. ఇక్కడ కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కోసం డ్యాన్స్ అలాంటివి కొంచెం చేసాము. అది మీరు చూసే ఉండుంటారో, నేను ఆ షార్ట్ ముందే రిలీజ్ చేశాను అనమాట.
సో మల్లీశ్వరివే అని ఒక చిన్న షార్ట్, ఒక చిన్న స్టెప్స్ అక్కడ కొంచెం చేసాము. సో ఇదండి ఈ కోట అబ్బే వాటర్ ఫాల్స్ అయితే కావేరీ నది పైన ఉందండి. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది ఒక గెస్ట్ హౌస్ అంట. సో రివర్కి పక్కనే ఉంది, చాలా బాగుంది. ఈ కోటే అబ్బే వాటర్ ఫాల్స్ అయితే రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది, వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది అని చెప్పారు. సో ఇప్పుడు మన సమ్మర్ కాబట్టి కూల్గా ఉందండి వెదర్. ఇక్కడ మనకి లైటింగ్ 7-8 అయినా కానీ సమ్మర్ అదే వేరే ప్లేసెస్లో అయితే కొంచెం హీట్ హ్యూమిడిటీ అలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ప్లీజెంట్ అండి, ఒక ఎండ తగిలినట్టు కూడా లేదనమాట. సో అందుకే ఇక్కడ మేము కాసేపు స్పెండ్ చేయడానికి అయితే మాకు ఎండ తక్కువ ఉండడం వల్ల స్పెండ్ చేసాము. సో ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాం. సో కనిపిస్తున్న ఆ వాటర్ ఫాల్ని కొంచెం దగ్గరగా తీద్దామని చెప్పేసి నేనైతే ముందుకు వెళ్ళడం జరిగిందండి. అక్కడే నాకు కనిపించే ఫిషెస్ అండి, కొంచెం వాటిని జూమ్ చేసి తీశాను. సో ఇది కావేరీ నదిని వాళ్ళు చాలా పవిత్రంగా చూస్తున్నారండి. ఇక్కడ ఫిషింగ్ అయితే నాట్ అలౌడ్ అండి, అసలు చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతున్నారు. సో పొరపాటును కూడా మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఫిషింగ్ లాంటివి చేయకూడదు. మనకి అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట, అన్ని ఫిషెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మన ప్లాన్లో ఉన్న థర్డ్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి అబ్బే వాటర్ ఫాల్స్ అండి. సో మడికేరి టౌన్ నుంచి మళ్ళీ వెళ్ళాలి. సో ఇక్కడ నుండి చూస్తే మడికేరి టౌన్ అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది అనమాట. సో అబ్బే వాటర్ ఫాల్స్ని చేరుకోవడానికి అయితే 8 కిలోమీటర్స్ అయితే పట్టింది. ఇదే అండి అబ్బే వాటర్ ఫాల్స్. ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ అండి. కార్ పార్కింగ్ అయితే 40 రూపీస్, బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్. సో ఈ అబ్బే వాటర్ ఫాల్స్ని బైక్ మీద చేరుకునే వాళ్ళైతే గూగుల్ మ్యాప్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ అబ్బే వాటర్ ఫాల్స్ అయితే గవర్నమెంట్ కంట్రోల్లో లేదండి, ఇది ఒక ప్రైవేట్ ఎస్టేట్. చాలా సూపర్గా ఉందండి. దీని టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ అయితే ఉంటుందండి. ఈ వాటర్ ఫాల్ని చూడాలంటే 200 స్టెప్స్ అయితే కిందకి దిగాల్సి ఉంటుంది. సో ఈ వెళ్ళే 200 స్టెప్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఈజీగానే ఉంటాయి, కానీ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం ఆగి రావాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఫుల్ కాఫీ తోటలు, యాలకలు, మిరియాలు, మిగతా సుగంధ ద్రవ్యాలు మొక్కలతో ఎంతో అందంగా అయితే ఉంటుందండి. అప్పట్లో ఈ జలపాతం చుట్టూ దట్టమైన ఫారెస్ట్ ఉండేది. బి నాగయ్య అనే ఒక ఆయన ఈ ప్లేస్ని గవర్నమెంట్ నుండి కొనుక్కొని ఒక ప్రైవేట్ ఎస్టేట్గా మార్చారు. సో అక్కడ కనిపిస్తుంది కదండి, అదే అబ్బే వాటర్ ఫాల్స్. దీనికి ఒక హిస్టరీ కూడా ఉందండి. ప్రీవియస్గా దీన్ని జెస్సీ ఫాల్స్ అని పిలిచేవారు. జెస్సీ అంటే బ్రిటిష్ ఆఫీసర్ వైఫ్ అండి. సో రాను దీన్ని అబ్బే వాటర్ ఫాల్స్కి అయితే నేమ్ అయితే చేంజ్ చేశారు. నాకు అబ్బే అంటుంటే సాయి కుమార్ గారు లబ్బే డైలాగ్ అయితే గుర్తొచ్చింది. లబ్బే కాదురా అబ్బే వాటర్ ఫాల్స్, రండి చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ కావేరీ రివర్ పైన అయితే ఏర్పడింది. చుట్టూ ఎన్నో సుగంధ ద్రవ్యాల చెట్ల మధ్యలో ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. సో అబ్బే వాటర్ ఫాల్స్ తర్వాత జిప్ లైన్ అడ్వెంచర్ ఒకటైతే కనిపించిందండి. ఇది కర్ణాటకస్ లాంగెస్ట్ జిప్ లైన్. ఇప్పుడు నేనైతే టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చేసి 450 రూపీస్ పర్ హెడ్. మా వైఫ్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు, అయినా నేను చాలా రిక్వెస్ట్ చేశాక ఓకే గో హెడ్ ఉంది. సో నేను వెళ్తున్నాను. ఇదే అండి టికెట్ తీసుకునే కౌంటర్. ఇక్కడ నుండి మనం రైడ్ చేయాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక మనకి అసెస్ చేయడానికి ఉంటారనమాట. సో మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ చెప్తారు. దాని తర్వాత మనల్ని రెడీ చేస్తారనమాట. క్లిప్ అవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్తో కూడినవన్నీ మనకి సెట్ చేస్తారు. చేశాక మనము రైడ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో వెళ్ళే ముందు మనకు ఒక్కసారి అయితే బ్రీతింగ్ కొంచెం లాంగ్గా తీసుకోమని చెప్తారనమాట. సో ఇదంటే జరుగుతుంది. దాని తర్వాత హెల్మెట్ అనేవి పెట్టారు. తర్వాత అన్నీ నాకు సెట్ చేశాక రైడ్ దగ్గరికి అయితే ఫైనల్గా తీసుకెళ్లారు. అక్కడ నాకు రోప్ని ఎలాగైతే హోల్డ్ చేయాలి, ఇలాంటి కొన్ని
పాయింట్స్ అయితే నాకు చెప్పారు. దాని తర్వాత ఇక్కడ నుండి ఆయన కమెంట్ ఇచ్చాక అక్కడ అటు సైడ్ ఉన్న పర్సన్ అయితే ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు అని చెప్పాక ఆయన ఓకే అని చెప్పాక కమెంట్ ఇచ్చాక నాకైతే రిలీజ్ చేశారన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. నేను ఇంతకు ముందు జిప్ లైన్ చేశాను కానీ చాలా షార్ట్ జిప్ లైన్స్ అనమాట. ఇది లాంగెస్ట్ జిప్ లైన్. సో మిడిల్కి వచ్చేసరికి అయితే నాకు కొంచెం ఫీర్ అయితే ఉండేది, ఇంత పెద్దది కదా అని చెప్పేసి. మిడిల్కి వచ్చేసరికి మాత్రం నాకు ఆ భయం మొత్తం పోయిందనమాట. సో ఆయన కమెంట్ ఇచ్చేసాడు, ఇప్పుడు నాకు రిలీజ్ చేశారనమాట. సో చాలా అంతే, నేను ఫస్ట్లో కొంచెం భయపడుతున్నట్టు కనిపించలేదు కానీ కొంచెం లోపలైతే భయం ఉండింది. సో మిడిల్కి వెళ్ళేసరికి నాకు కొంచెం కూడా లేదనమాట భయం అనేది. సో బాగుందండి. డెప్త్ మాత్రం చూస్తే అక్కడ నుండి చాలా డెప్త్ ఉందండి లోపల, లోయలు లోపల. సో చాలా బాగుంది. ఇది అరౌండ్ 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి ఇది. సో అంత బాగుందనమాట. ఇది ఒకసారి మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటివి చేస్తే అడ్వెంచర్స్ అప్పుడప్పుడు చేయాలి. సో పర్మిషన్స్ మాత్రం తీసుకొని చేయండి, లేకపోతే మాత్రం యుద్ధాలు జరిగిపోతాయి అనమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ మేమైతే లంచ్ చేయడానికైతే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మడికేరి టౌన్కి లంచ్ కోసం అయితే వచ్చామండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్ ఉడిపిలో వెజ్ థాలి బాగుంటుందని. సో ఈ మడికేరిలో ఎక్కడ చూసినా స్పైసీ షాప్స్ అయితే ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. సో లేట్ చేయకుండా మేమైతే ఉడిపి లోపల యాంబియన్స్ ఎలా ఉందైతే చూసాము, బాగుందండి. సో లేట్ చేయకుండా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఈ ప్లేస్ని మన ఇండియన్సే కాదండి, ఫారినర్స్ కూడా విజిట్ చేస్తున్నారు. మాకైతే ఇటలీ టూరిస్ట్ అయితే కలిశారు. లంచ్ టైంలో కొంచెం చిట్చాటింగ్ చేసి తర్వాత వాళ్ళకైతే బాయ్ చెప్పేశాము. లోపలికి వచ్చేసాక మెనూని బాగా స్కానింగ్ చేశాక సౌత్ ఇండియన్ థాలి బెస్ట్ అని సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చేసాము. ఒక థాలి వచ్చేసి 180 రూపీస్ అయితే ఉందండి. సూపర్గా ఉంది. దాంతో అప్పడాలు అవి కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే పూరీని నేను టేస్ట్ చేశాను. ఓకే సూపర్ ఉంది, ఎందుకంటే సౌత్ ఇండియన్ కాబట్టి మనకి ముందుగానే నచ్చేస్తుంది అనమాట. సో టేస్ట్ చేసాను, సూపర్గా ఉందండి. సో ఆకలేయడం వల్ల కొంచెం స్పీడ్గా తినేసాను అనమాట. సో అదే అండి, ఈ డే 2లో మేము విజిట్ చేసిన ప్లేసెస్, మేము ఎలా అయితే ఎక్కడైతే స్పెండ్ చేసామో, దేనికి ఎలా అయింది అనేది మీకు ఫుల్గా అయితే చెప్పేసాం కదా. సో డే 2లోనే పార్ట్ 2 అనేది అయితే ఉందండి. దాన్ని కూడా మేము అయితే రిలీజ్ చేస్తాము షార్ట్లీ. మాకు ఇంతగా ఆదరిస్తున్నటువంటి మా సబ్స్క్రైబర్స్కి, కొత్తగా రాబోతున్నటువంటి సబ్స్క్రైబర్స్కి అయితే మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అనమాట. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో మడికేరి టౌన్ నుండి తలాకావేరికి అండ్ బాగుమండల టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చెప్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి, మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, తెలిసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇదండి డే 2లో పార్ట్ 1 విశేషాలు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కొత్తగా మనము కలుసుకుందాం. బాయ్.